రేవంత్ రెడ్డిది ఎంత పొడుగు అన్నాడు, కుడి చేత పట్టుకొని సమర్ పెడుతున్నాడు అంటే దాని మీనింగ్ చెప్పు ఒకసారి. ఒకసారి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు లైవ్లో తీర్మానం కాల్ చేయండి. అన్న రేవంత్ రెడ్డిది ఇంత పొడుగుందని అన్నావు, దానికి అర్థం చెప్తే రామ్నాథ్ సార్ అర్థం చెప్తా అంటుండే. ఆయన అడిగిన తర్వాత నన్ను అడుగురు క్లియర్గా మెసేజ్ చెప్పి. ఇప్పుడు రాసింది మీరా ఆయన రాపించి? ఆయన అన్నాడు కాబట్టి చెప్పినాం మేమేం చెప్తాం. లేకపోతే ఇతర వాళ్ళ మీద బురద తలాట రావన్నాడు సార్ ఉంటేనే రాస్తాడు. ఈ సమర పెట్టుడు అని అంటే ఏందన్నట్టు? ఇంత పొడుగుందా అంటే ఏంటిది, ఏం పొడుగుందో నాకు అది అర్థం కాలే. మరి ఎంత పొడుగుందని పట్టుకొని చూస్తే తెలిసిందా ఇలా సమర పెడుతుండో అంటున్నా. కేసీఆర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెడ్ల రాజ్యం వస్తుందని మాట్లాడింది తీర్మానం వాళ్ళని. మీరు నాకంటే ఎక్కువ మీడియా వాళ్ళు మీకే తెలిసి ఉంటుంది, మీ జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలియదానా? మీకు తెలిసే ఉంటుంది, కొట్టి చూడరు యూట్యూబ్లో అన్న. రైట్, వాస్తవమే అన్నాడు. కాకపోతే మల్లన్న మీద వ్యక్తిగతంగా ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్సీలుగా అభ్యర్థులుగా నిలబడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ బీజేపీ నుంచి, ఇంకొక ఆయన నిలబడతా ఉన్నారు. బక్క జాడ్సన్ నిలబడతా ఉన్నాడు. రాఘవేంద్ర అని ఆయన ఇంకొక ఆయన నిలబడతా ఉన్నాడు ఇండిపెండెంట్గా. అందరు నొల్లిపెట్టి మల్లన్ననే ఎందుకు టార్గెట్ చేసిండు రామ్నాథ్ సార్? టార్గెట్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే రేవంత్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే కూడా పెద్ద అదిరా నాయన అని చెప్పి మాట్లాడింది మల్లన్నే. రైట్, మాట్లాడింది అదే చెప్తున్నా మల్లన్నే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లా అని మాట్లాడింది మల్లన్ననే. తెలంగాణ ఉద్యమంలో తిన్మారు వార్తలు చెప్పుకుంటూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసింది మల్లన్నే. ఆ తర్వాత V6 నుంచి బయటకు వచ్చి మొట్టమొదటిసారి పోటీ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని ఏదైతే తిట్టిండో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ స్టార్ట్ చేసింది ఫస్ట్ అన్న. అవునా? అయితే అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడికి వచ్చేలోపు నువ్వు ఇలా ప్రజలకు ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? జర్నలిజం లేకపోతే జంగిలిజమా? ఏం చేస్తున్నట్టు జర్నలిజం అంటే? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే చాలా మర్యాద ఉండేది ప్రజలలో. ఇలా ప్రభుత్వాలు ఉచ్చబోసుకునేది జర్నలిస్టుల పేర్లు చెప్తేనే వార్తలు రాసుడు కాదు, పేర్లు చెప్తేనే వాళ్ళు వస్తున్నారు అంటేనే. అదంతా పోలీస్ శాఖ రక్షక భటులు అంటారు కావాలంటే రక్షక భటులకు కూడా ఉత్సాగారేది ఒక్కొక్కరికి. ఎందుకు అని అంటే మేము ఎక్కడ తప్పు చేసినా తెల్లారి జనాలకు చూపిస్తారు వీళ్ళు జర్నలిస్టులు అంటే నిజం పక్షాన నిలబడేటువంటి నిటారైనటువంటి వాళ్ళు అని చెప్పి కాస్త మర్యాద, భయం, భక్తి అన్నీ ఉండేవి. ఇవాళ జర్నలిస్టులకు అట్లుందా అన్న విలువలు ఉన్నాయా? ఎక్కడ నాకు ఎక్కడన్నా చూపిరు మీరు, నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఎందుకు చేస్తానంటున్నా అంటే జర్నలిజం అనేది ప్రజల కోసం పనిచేయాలంటున్నా నేను. జర్నలిస్టుల మీద నాకేం కోపం. ఇప్పుడు జర్నలిస్టులు నిజం చెప్తున్నారు, సుఖరామ్ నరసింహ నిజం చెప్తుండ్రు. ఈ రెండు బేస్ అయితే కూడా ఇంకా కొత్తగా చెప్తాం కదా జనాలకి, ఇంకా బాగా చెప్తాం కదా. కాబట్టి నేనేమంటాను జర్నలిజం దాకా చేస్తే బాగుంటుంది అంటే జర్నలిజం అలా లేదా అంటే మళ్ళీ అన్నది లేదు. ఎట్లుంది? ఇప్పుడు నేనేమంటే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీని తిట్టింది నువ్వే, ఒకానొక టైంలో అరే మీ బహుజనులు బారా రాబాయ్ అని తిట్టింది నువ్వే. ఇవాళ రాజగోపాల్ రెడ్డి, కోమారెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి అమనా బూతులు తిట్టుకుర్రని చెప్పి బూతులు మాట్లాడి టెలికాస్ట్ చేసింది మళ్ళీ. ఇవాళ అమనా బూతులు తిట్టుకుర్రని చెప్పి వాళ్ళతో మాట్లాడింది నువ్వు. ఇవాళ వాళ్ళ చేతులు భుజాల మీద వేసుకున్నట్టు తిరుగుతున్నావు. అసలు జనానికి ఏం చెప్పాలనుకుంటున్నావు?